ప్రభువా నన్ను కరుణించుము, నే ఘోర పాపిని. ప్రభువా నన్ను కరుణించుము, నే ఘోర పాపిని. పాపిని పాపిని నే ఘోర పాపిని. పాపిని పాపిని నే ఘోర పాపిని. లోకాశలకు లొంగిపోయి పడిపోయిన పాపిని. లోకాశలకు లొంగిపోయి పడిపోయిన పాపిని. ఎన్నికలేని పాపిని, నే ఘోర పాపిని. ఎన్నికలేని పాపిని, నే ఘోర పాపిని. నే ఘోర పాపిని. పాపిని పాపిని నే ఘోర పాపిని. పాపిని పాపిని నే ఘోర పాపిని. అన్యజనుల ఆచారముల నర్జాసించి చెడిపోతేని. అన్యజనుల ఆచారముల నర్జాసించి చెడిపోతేని. ఎన్నికలేని పాపిని, నే ఘోర పాపిని. ఎన్నికలేని పాపిని, నే ఘోర పాపిని. నే ఘోర పాపిని. పాపిని పాపిని నే ఘోర పాపిని. పాపిని పాపిని నే ఘోర పాపిని. నీ వాక్యమును తోసివేసి దుష్కార్యములు చేసితిని. నీ వాక్యమును తోసివేసి దుష్కార్యములు చేసితిని. ఎన్నికలేని పాపిని, నే ఘోర పాపిని. ఎన్నికలేని పాపిని, నే ఘోర పాపిని. నే ఘోర పాపిని. పాపిని పాపిని నే ఘోర పాపిని. పాపిని పాపిని నే ఘోర పాపిని. శరీరాశ నేత్రాశను అనేచను కలిగి ఉంది. శరీరాశ నేత్రాశను అనేచను కలిగి ఉంది. ఎన్నికలేని పాపిని, నే ఘోర పాపిని. ఎన్నికలేని పాపిని, నే ఘోర పాపిని.
ఏ ఘోర పాపిని పాపిని ఏ ఘోర పాపిని 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 నా రక్షకుడా యేసునాథా నన్ను నీవు రక్షించితివి నా రక్షకుడా యేసునాథా నన్ను నీవు రక్షించితివి నిన్నే నిత్యము పూజింతును సేవింతు నిరతము నిన్నే నిత్యము పూజింతును సేవింతు నిరతము సేవింతు నిరతము సేవింతు నిరతము సేవింతు సేవింతు నిరతము సేవింతు ప్రభువా నన్ను కరుణించుము నే ఘోర పాపిని ప్రభువా నన్ను కరుణించుము నే ఘోర పాపిని. చివరిగా మరొక పాట పాడుకుందాం. 436 పాట పాడుకుందాం. పాట సంఖ్య 436. పాత బడవస్కంలో 433. మన దగ్గర పాత బడవస్కున్నట్లయితే 433, కొత్త బడవస్కంలో 436. ఈ పాటలను మనం అనుభవపూర్వకంగా కూడా మనం పాడాలి. పాడటం అంటే పాడటం కాదు, పాటలోనే ఒప్పుకోలు ఉంటుంది. మనం చేసిన పొరపాట్లు ఈ సంవత్సరం అంతట్లో దేవునికి విరోధంగా ఎక్కడెక్కడైతే మనం తప్పిపోతూ వచ్చినామో పాతవన్నీ విడిచిపెట్టి మరలా నూతన సంవత్సరంలోనికి మనం వెళ్ళాలి. వాక్యం ద్వారానే కాదు, పాటల ద్వారా కూడా మనము దేవుని దగ్గర ఒప్పుకోవాలి, పశ్చాత్తాపడాలన్నమాట. పశ్చాత్తాపంతో అనుభవపూర్వకంగా మనం చేసిన తప్పులన్నీ మనం జ్ఞాపకం చేసుకుంటూ వాటిని విడిచిపెట్టి నూతన సంవత్సరంలోనికి మనం ప్రవేశించాలి. పాడుకుందాం. దయగల యేసు పాపికాశ్రయుడా ప్రియ ప్రభు ద్రోహిని కరుణించుము. దయగల యేసు పాపికాశ్రయుడా ప్రియ ప్రభు ద్రోహిని కరుణించుము. ఓ ప్రభు నీకు విరోధముగా పాపము చేసిన దురితుండను. ఓ ప్రభు నీకు విరోధముగా పాపము చేసిన దురితుండను. నీ చూడనై నిన్ను వేధించితిన్. ఓ నాథా పాపిని క్షమించుము. నీ చూడనై నిన్ను వేధించితిన్. ఓ నాథా పాపిని క్షమించుము. దయగల యేసు పాపికాశ్రయుడా ద్రోహిని కరుణించుము. దయగల యేసు పాపికాశ్రయుడా ప్రియ ప్రభు ద్రోహిని కరుణించుము. లోకాశాలన్నీయు శోధించగా నా మాయమంతాయు క్షీణించెను. లోకాశాలన్నీయు శోధించగా అంతాయు
నాకాశ్రయంబు నీవే ప్రభు, ఓ నాథ పాపిని మన్నించుము. నాకాశ్రయంబు నీవే ప్రభు, ఓ నాథ పాపిని మన్నించుము. దయగల యేసు పాపికాశ్రయుడా, ప్రియ ప్రభు ద్రోహిని కరుణించుము. దయగల యేసు పాపికాశ్రయుడా, ప్రియ ప్రభు ద్రోహిని కరుణించుము. నా ధనము గానము నా సర్వము, నా దేవా పాపముకై వ్యయపరచితిన్. నా ధనము గానము నా సర్వము, నా దేవా పాపముకై వ్యయపరచితిన్. ఓ దేవా నేను రిక్తుండను, నా దురితంబులను పాపుమా. ఓ దేవా నేను రిక్తుండను, నా దురితంబులను పాపుమా. దయగల యేసు పాయుడా, ప్రియ ప్రభు ద్రోహిని కరుణించుము. దయగల యేసు పాపికాశ్రయుడా, ప్రియ ప్రభు ద్రోహిని. బిగ్గరగా పాడండి. అందరూ నాకు బంధువులని అందరూ నాకు బంధువులని ఎందరో స్నేహము చేసిరి. అందరూ నన్ను విడువంగను, నా తండ్రి నాకాశ్రయం బిమ్ము. అందరూ నన్ను విడువంగను, నా తండ్రి నాకాశ్రయం బిమ్ము. దయగల యేసు పాపికాశ్రయుడా, ప్రియ ప్రభు ద్రోహిని కరుణించుము. దయగల యేసు పాపికాశ్రయుడా, ప్రియ ప్రభు ద్రోహిని కరుణించుము. మరుగైన నాదు పాపంబులకు నాది, మరుగైన నాదు పాపంబులకు నరకంబు నాకు సరి అయినది. నీ రక్తముతో కడుగుమా, మరి నాకు దిక్కెవ్వరు యేసువా. నీ రక్తముతో కడుగుమా, మరి నాకు దిక్కెవ్వరు యేసువా. దయగల యేసు పాపికాశ్రయుడా, ప్రియ ప్రభు ద్రోహిని కరుణించుము. దయగల యేసు పాపికాశ్రయుడా, ప్రియ ప్రభు ద్రోహిని కరుణించుము. ఈనాడే నీ మాట నే విందును, ఎన్నాడు నిన్ను వీడువాను. ఈనాడే నీ మాట నే విందును, ఎన్నాడు నిన్ను వీడువాను. ఈనాడే నన్ను క్షమించుము, గ్రంథమందు రాయుము. ఈనాడే నన్ను క్షమించుము, నా పేరు గ్రంథమందు రాయుము. దయగల యేసు పాపికాశ్రయుడా, ప్రియ ప్రభు ద్రోహిని కరుణించుము.
యేసు పాపికాశ్రయుడా ప్రియ ప్రభు ద్రోహిని కరుణించుము. ఇప్పుడు వర్తమానం విందాం. మన మధ్యలోకి మరి చిలకలూరుపేట నుండి సహోదరులు మరి ప్రభుదాస్ గారు మన మధ్యకి వచ్చి ఉన్నారు. మరి సహోదరులు మనకు దేవుని వాక్యాన్ని అందిస్తారు. రండి. ప్రభు నామంలో మీ అందరికీ ప్రైజ్ లార్డ్. సమయంలో ఈ యొక్క 2025 సంవత్సరంలో ప్రభు మనల్ని ఈ సంవత్సరం అంతా కూడా ఆయన కాపుదల భద్రత ప్రభు మనకు అనుగ్రహిస్తూ వచ్చాడు. మనం అనేక సార్లు పడిపోయినప్పటికీ కూడా, మనం అనేక సార్లు ప్రభువుకు దూరస్థులమైనప్పటికీ కూడా, అనేక సార్లు ప్రభువును దుఃఖపెట్టినప్పటికీ కూడా, అనేక సార్లు దేవుని నామానికి అవమానం తెచ్చినప్పటికీ కూడా ప్రభు మనల్ని ఏం చేశాడు చెప్పండి? సజీవులుగా ఉంచాడు. కాబట్టి ఆయన సజీవుడైనటువంటి ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఈ రాత్రికాల సమయంలో ఆయన పాదపీఠం మీదట, ఆయన పాదాల దగ్గర బతిమాలుకోవడానికి, క్షమాపణ అడగటానికి, ప్రభు రక్తంలో మన ప్రతి పాపమును కడుక్కోవడానికి, మరి మనము చేరి రావడానికి దేవుడు కృప చూపిస్తూ వచ్చాడు. నిజంగా చూస్తే ఈ 2025 సంవత్సరం అంతా కూడా మనం చాలా ప్రమాదాలు చూసామా లేదా? చెప్పండి, చూసామా లేదా? అందరం చూసాం. కాబట్టి చాలా ప్రమాదాలు చూసాం. అయితే నేను సజీవుడిగా ఉన్నాను ప్రభు అంటే అది దేవుని కృపని, ప్రభుని ప్రతిరోజు నేను ప్రభుని స్తుతిస్తాను. ఎందుకంటే మన జీవము మన చేతిలో ఉందా? ఎవరి చేతిలో ఉంది? దేవుని చేతిలో ఉంది. కాబట్టి మీ జీవము క్రీస్తునందు ఏం చేయబడిందంట? దాచబడి ఉంది. కాబట్టి మనల్ని ఏం చేశాడు? దేవుడు దాచిపెట్టాడు. అందును బట్టి ప్రభు పాదాల దగ్గర మనం ప్రభువును వేడుకోవడానికి ఈ 31 రాత్రి సంవత్సరాంతములో ప్రభు పాద సన్నిధిలో చేరి వచ్చాం. నిజంగా దేవుని కృప ఇది. దేవుని కృప లేకపోతే మనం బ్రతకలేము. కాబట్టి ఒక మాట చదువుదాం. ఒక మాట చదివి కొంతసేపు మనము ప్రార్థనలో గడుపుతాం. లూకాసు వార్త 18వ అధ్యాయం. లూకాసు వార్త 18వ అధ్యాయము 13వ వచనం అందరం కలిసి చదువుదాం. మనందరికి తెలిసినటువంటి భాగమే 13వ వచనము. మనమందరము కలిసి చదువుకుందాం. అయితే సుంకరి దూరముగా నిలుచుండి ఆకాశం వైపు కనులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా పాపినైన నన్ను కరుణించుమని పలికెను. చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరూ తలలో వంచండి. మోకరించగలిగిన వాళ్ళందరూ కూడా మోకరించండి. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమ కలిగిన దేవా, కృపయు సత్యమును సమాధానమును కలిగి ఉన్న మా గొప్ప తండ్రి, మీ పరిశుద్ధ పాదములకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను. 2025 సంవత్సరం అంతా కూడా ప్రభువా మమ్మల్ని కాపాడి కనికరిస్తూ వచ్చారు. సజీవ లెక్కలో ఉంచారు. మీ కరుణ, జాలి, దయా, కనికరం మాపై చూపిస్తూ వచ్చారు. అనేక రకాలైన ప్రమాదాల నుండి తప్పిస్తూ వచ్చారు. అనేక రకాల ఉపద్రవములను తప్పిస్తూ వచ్చినారు. వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. క్షేమంగా ఈ రాత్రికాల సమయంలో మందిరానికి చేర్చినందుకై స్తుతిస్తూ గణపరుస్తున్నాను. ప్రభువా తండ్రి, ఈ పెద్ద తమ్ముడి గ్రామంలో మీరు ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ దీపస్తంభాన్ని బట్టి, ఈ మందిరాన్ని బట్టి మీకు ఎన్నో వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఎంతో కాలం నుంచి ప్రభువా తండ్రి ఇక్కడ నిలుపుకున్న సాక్ష్యాన్ని బట్టి నేను ఎంతగానో స్తుతిస్తూ గణపరుస్తున్నాను.
ప్రభా తండ్రి మీ దాసుడు బాబురావును బట్టి, అక్కను బట్టి, పిల్లలను బట్టి, కుటుంబాన్ని బట్టి మీకు ఎన్నో వందనాలు చెల్లిస్తున్నాం. ఇక్కడ మీ దాసు నిలబెట్టుకొని వాడుకుంటూ బలపరుస్తూ ప్రభా తండ్రి సంఘాన్ని నడిపిస్తున్న విధానాన్ని బట్టి స్తుతిస్తూ కనపరుస్తున్నాను. అనుకోని రీతిగా నేను కూడా మరి తండ్రి ప్రభా మరి చిలకలూరుపేట నుంచి ఇక్కడ రావడానికి ప్రభా నన్ను ప్రయాణం అంతట్లో తోడుగా ఉండి నడిపిస్తూ వచ్చినందుకే స్తుతిస్తూ కనపరుస్తున్నాను. రాత్రికాల సమయంలో ప్రభా నేను కూడా నీ మందిరంలో చేరి ప్రభా తండ్రి మరి కనపరచడానికి ప్రభా తండ్రి నీ సన్నిధిలో ప్రభా తండ్రి అలాగ ప్రభా మరి నీ పాదాల మీద సాగిలపడి ప్రభా వేడుకోవడానికి నా పాపను బట్టి కూడా ప్రభా తండ్రిని బతిమాలుకోవడానికి మీరు నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి ఈ గొప్ప ధన్యతను బట్టి స్తుతిస్తూ కనపరుస్తున్నాను. దయతో జ్ఞాపకం చేసుకోండి. బలహీన ప్రభా బలపరచండి. మీ రక్తంతో శుద్ధీకరించండి. నా ముందు కూర్చున్న వారి కంటే నేను యోగుని కాను ప్రభా తండ్రి. అయితే ప్రభా నన్ను యోగునిగా ఎంచి ఈ పరిచయం అప్పగించిన నీ అత్యున్నతమైన నీ ప్రేమను బట్టి మీకు ఎన్నో వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మీ దయగల మాటలతో ప్రభా సంఘమును నన్ను మమ్మల్ని తృప్తిపరచండి. మీ సింహాసనం నుండి మాతో మాట్లాడుతూ రండి. సహాయపడండి, కరుణించండి, కనికరించండి. మా గత బ్రతుకులు, గత పాపములు, గత బలహీనతలు సమస్తమును ఒప్పుకొని ప్రభా నూతన సంవత్సరంలోకి మేము ప్రవేశించేదాని కొరకై మీ సహాయమును నీ మెండైన కృపను మాకు అనుగ్రహించి మేలుకై జ్ఞాపకం చేసుకుంటూ రావాల్సిందిగా వేడుకుంటున్నాను. దయగల తండ్రి సహాయపడండి. ఈ రాత్రి అంతా మీ సన్నిధి మాతో ఉంచండి. మీ సన్నిధిలో ఆనందించి, సంతోషించి, ఉత్సహించి, పాడి పొగడి కనపరచడానికి మీరు మాకు సహాయపడుతూ రావాల్సిందిగా వేడుకుంటున్నాను. దయగల తండ్రి సాయం చేయని వచ్చిన వారందరిని బట్టి స్తోత్రములు. ఇంకా ఎవరైతే మీ ఏర్పాట్లు ఉన్నో వారిని మీరు నడిపించండి, సహాయపడండి. ప్రభా తండ్రి ఇక్కడ ఉన్నటువంటి ప్రతి వస్తువుపై మైకు, కరెంటు ప్రభా ప్రతిదీ కూడా మీ రక్తంతో పరిచర్యలు బలపరిచి ప్రభా తండ్రి మీ రక్తంతో అభిషేకించండి. మీ రక్త ప్రోక్షణ దయచేయండి, సహాయం చేయండి. ఈ పరిచర్య నిమిత్తం వాడబడే ప్రతి వస్తువుపై మీ రక్త ప్రోక్షణ ఉంచమని సహాయం చేయమని సంఘంపై ఉంచండి. మాపై అందరిపై ఉంచి మీరు మహింపంతు రావాల్సిందిగా వేడుకుంటూ విడిచి వచ్చిన సంఘాన్ని కూడా జ్ఞాపకం చేసుకోండి. మీ దాసును బలపరిచి వాడుకుంటూ రావాల్సింది వేడుచు వందనములు చెల్లిస్తూ అయోగ్యుని అపాతులను మరోసారి నీ శిలోచాటును మరుగుపరిచి మాతో మాట్లాడుతూ రమ్మని యేసు ప్రభు పరిశుద్ధమైన ఘనమైన శ్రేష్టమైన నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఈ సమయంలో మనము చదువుతూ వచ్చాం. మనందరికీ చాలా పరిచయమైనటువంటి ఈ వాక్య భాగం కాబట్టి ఇక్కడ ఇద్దరు వ్యక్తులు మనం చూస్తూ ఉన్నాం. ఎవరా ఇద్దరు వ్యక్తులు? పరిసయ్యుడు, సుంకరి. కాబట్టి పరిసయ్యుడు ఏమని ప్రార్థన చేస్తూ ఉన్నాడు, సుంకరి ఏమని ప్రార్థన చేస్తూ ఉన్నాడు? పరిసయ్యుడు ప్రార్థన ఏమో దీర్ఘంగా చేసే ప్రార్థన, సుంకరి చేసే ప్రార్థన ఎంత ప్రార్థన? కొంచెమే. దేవా పాపినైనా నన్ను కరుణించు. కాబట్టి మనందరికీ తెలిసినటువంటి ఈ మాటలే. అయితే కొన్నిసార్లు మనం కూడా మరి ఈ మాటలో ఉన్న సత్యాన్ని గ్రహించలేనటువంటి వారముగా ఉంటాం. కాబట్టి ఇద్దరు వ్యక్తులు మనం చూస్తూ ఉన్నాం ఈ రాత్రికాల సమయంలో. పరిసయ్యుడు ఏమని ప్రార్థన చేస్తూ ఉన్నాడు? 11వ వచనంలో పరిసయ్యుడు నిలవబడి, దేవా నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులను, ఇతర మనుషుల వలనైనను ఈ సుంకరి వలనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. కాబట్టి పరిసయ్యుడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. కానీ పరిసయ్యుడు ప్రార్థనలో ఏముందంట? అతిశయం ఉంది. ఏముంది? అతిశయం ఉంది, డంబం ఉంది. పరిసయ్యుడు చేసే ప్రార్థనలో హెచ్చించుకోవటం ఉంది. పరిసయ్యుడు చేసే ప్రార్థనలో వేలుపెట్టి చూపించే స్వభావం ఉంది. పరిసయ్యుడు చేసేటువంటి ప్రార్థనలో స్వార్థం ఉంది. ఆయన కోసం ఆయన చేసుకుంటున్నాడు. కానీ తర్వాత నేను వారానికి ఎన్నిసార్లు ఉపవాసం ఉంటున్నా అంటున్నాడు? 2 మారులు ఉపవాసం ఉంటున్నాడు. ఎన్నిసార్లు ఉంటున్నాడు? ఉపవాసం ఉంటున్నాడు 2 సార్లు. కరెక్టే, పరిసయ్యుడు మంచిదే. కానీ మళ్ళీ ఏం చేస్తున్నాడంట? నా సంపాదన అంతటిలో 10వ వంతు కూడా ఇస్తూ ఉన్నాడంట. కాబట్టి సంపాదన అంతట్లో 10వ వంతు ఇస్తూ ఉన్నాడు. తర్వాత వారానికి 2 సార్లు ఉపవాసం ఉంటున్నాడు. తర్వాత ఏం చేస్తారన్నాడు? తనలో తాను
ప్రార్థించుకుంటా ఉన్నాడు. అయితే ప్రార్థన చేసుకుంటా ఉంటే ఈ ప్రార్థన ఎవరు చూస్తూ ఉన్నారు? ప్రభువు చూస్తూ ఉన్నాడు. ప్రభువు చూస్తూ ఉంటే ఈలోపు ఈ సుంకరి కూడా వచ్చాడు. సుంకరి ఏమని ప్రార్థన చేస్తామో మనం చదివాం కదా, అమ్మ చదువమ్మది. అయితే సుంకరి దూరముగా నిలబడి ఆకాశం వైపు రొమ్ము కొట్టుకొనుచు, ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా పాపినైన నన్ను కరుణించు. ఒకటే మాట. ఇప్పుడు ఈ రాత్రికాల సమయంలో మనం చేసే ప్రార్థన కూడా ఎలా ఉండాలంటే, విశ్వాసులు కానీ మనం చేసే ప్రార్థన, మనలో బలహీనతలు లేకుండా పోలేదు, మనలో పాపము లేకుండా పోలేదు, మనలో అతిశయము లేకుండా పోలేదు, మనలో గర్వము లేకుండా పోలేదు. పరిసయ్యుల నీతి ఎలా ఉండేదో తెలుసా? చూడండి, మత్తయి సువార్త 5వ అధ్యాయము 20వ వచనం. మత్తయి సువార్త, శాస్త్రుల నీతి కంటేను పరిసయ్యుల నీతి కంటేను మీ నీతి అధికము కాని యెడల, ఏమన్నాడు? శాస్త్రుల నీతి వేరు, తర్వాత పరిసయ్యుల నీతి వేరు. కాబట్టి ఆ నీతి కంటే మీ నీతి ఎలా ఉండాలని చెబుతున్నాడు ప్రభువారు? అధికముగా ఉండాలి. పరిసయ్యుడి నీతి ఎందుకంటే మురికి పేలికల లాంటిది, మన నీతి కూడా ఎలాంటిదంట? మురికి పేలికల లాంటిది. కాబట్టి మన నీతి కూడా తుచ్చమైనటువంటి నీతి మనది. మన నీతి కూడా ఎందుకు పనికిరాని నీతి. దేవుని వాక్యం చెప్తా ఉంది కదా, నీతిమంతుడు లేడు, ఒక్కడైనా లేడు అంటున్నాడు. దేవుని వెదకువాడు ఒక్కడు కూడా లేడు నీతి కలిగి. అయితే దేవుడు యేసు ప్రభువారు ఏం చెప్తా ఉన్నాడంటే, మీ నీతి అధికముగా ఉండాలని చెప్తా ఉన్నాడు. అయితే ఇప్పుడు ఎవరు నీతిమంతులుగా తీర్చబడ్డారని చెప్తా ఉన్నాడు? పరిసయ్యుడి కంటే సుంకరి నీతిమంతుడిగా తీర్చబడుతూ వచ్చాడు. ఎందుకని నీతిమంతుడిగా తీర్చబడుతూ వచ్చాడంటే, ఆయన చేసిన ప్రార్థనలో ఏముందంట? పశ్చాత్తాపం ఉంది. ఇప్పుడు మనం చేసే ప్రార్థనలో కూడా ఏమవ్వడాలని యేసు ప్రభువారు మాట్లాడుతూ ఉన్నాడు ఈ రాత్రికాల సమయంలో? పశ్చాత్తాపంతో కూడినటువంటి ప్రార్థన, అతిశయంతో కూడిన ప్రార్థన కాదు, దీర్ఘముగా చేసే ప్రార్థన కాదు, డంబంతో చేసే ప్రార్థనకు దేవుడికి ఏ మాత్రము కూడా ఇష్టం లేదు. దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఈ రాత్రికాల సమయంలో. కాబట్టి కిందకు వచ్చినట్లయితే ఏమన్నాడు? 14వ వచనంలో, అతని కంటే ఇతడు ఏం చేయబడ్డాడంట? అతని కంటే. ఎవరు అతను? పరిసయ్యుడు. కాబట్టి పరిసయ్యుడి నీతి దేవుని దృష్టిలో పనికి రాలేదు. వారానికి 2 సార్లు ఉపవాసం ఉంటున్నాడు, దశంభాగం ఇస్తా ఉన్నాడు, తర్వాత ఏం చేస్తానన్నాడు? కిందకు వచ్చినట్లయితే, ఇతర మనుషుల వల్లే నేను, వ్యభిచారుల వల్లే నేను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాను అంటున్నాడు. కాబట్టి కిందకు వచ్చినట్లయితే 10వ భాగం ఇస్తానని చెప్తూ తనలో తాను ప్రార్థన చేసుకుంటా ఉన్నాడు. అయితే పరిసయ్యుడి నీతి ఏమాత్రం కూడా ఎన్నికల్లో లేని నీతిగా ఎంచబడుతూ వచ్చింది. ఈ రాత్రికాల సమయంలో విశ్వాసులంగా మనము కూడా చేసేటువంటి పాపాలు కొన్ని ఉంటాయి. మనం చేసే పాపాలు, బయట పాపాల గురించి నేను చెప్పట్లేదు, కానీ లోకంలో మరి లోకంలో దానికంటే సంఘములో ఎటువంటి పాపాలు జరుగుతూ ఉన్నాయి సంఘములో. కాబట్టి మనలో అది ఉంటే ఒకవేళ ఉండకుండా పోదు. మన వ్యక్తిగతంగా మనం పరిశీలించుకుంటే మనలో పాపము కనబడకుండా పోదు. అందుకే దావీదు అన్నాడు కదా, నీ ముఖకాంతిలో ఏం కనపడుతున్నాయి అంటున్నాడు? నా రహస్య పాపాలు కనబడుతున్నాయి. కాబట్టి ఆయన ముఖకాంతి ఏమిటి? ఆయన ముఖకాంతి దేవుని వాక్యమే ఆయన ముఖకాంతి. కాబట్టి చెప్పాడు కదా యోహాను సువార్త 1వ అధ్యాయం 4వ వచనంలో, ఆయనలో జీవం ఉండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. కాబట్టి ఈ వాక్యం అనేటువంటి ఈ వెలుగులోకి మనం వస్తే, ఈ వాక్యం అనే అర్థంలోకి మనం వస్తే, ఈ వాక్యము మన నిజ స్వరూపాన్ని చూపిస్తుంది. ఈ వాక్యము మన అంతరంగములో ఉన్నటువంటి బలహీనతను బయటకు తీసుకొని వస్తుంది. ఏమని చూపిస్తా ఉంది? హెబ్రీ 4వ అధ్యాయం 12వ వచనంలో చూస్తే, హెబ్రీలు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనంలో చూడండి, త్వరగా చదవండి. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై
రెండంచులు కలిగిన ఎటువంటి ఖడ్గము కంటేను వాడిగా ఉండి ప్రాణాత్మలను, కీళ్లను, మూలుగును విభజించినంత మట్టుకు దూర్చు, హృదయం యొక్క తలంపులను, ఆలోచనలను ఏం చేస్తుందంట? దేవుని వాక్యము శోధిస్తుంది. దేవుని వాక్యం, దేవుని వాక్యం అంటే చాలామంది నిర్లక్ష్యంగా ఎంచుతారు దేవుని వాక్యాన్ని. చాలామంది నాకు కాదులే అనుకుంటారు దేవుని వాక్యాన్ని. చాలామంది నాకు ఎందుకులే, నేను ప్రతిరోజు వాక్యం చదువుతూ ఉన్నాను, నాకు అంతా తెలుసు అనుకుంటున్నారు దేవుని వాక్యాన్ని. కానీ దేవుని వాక్యం ఎలాంటిదంట? మొట్టమొదటిగా సజీవమైనది. మనమందరము చనిపోతామేమో, కానీ ఒక దినాన దేవుని వాక్యం ఎలాంటిదంట? దేవుని వాక్యము సజీవమైనది. నిన్న నేడు నిరంతరము ఎలాంటిదంట? దేవుని వాక్యము ఏకరీతిగా ఉన్నటువంటి దేవుడు, ఏకరీతిగా ఉన్నటువంటి దేవుని వాక్యము, మార్పు లేనిది దేవుని వాక్యము. మన బుద్ధులు మారిపోవచ్చు, మన మనసులు మారిపోవచ్చు, మన ఆలోచనలు మారిపోవచ్చు, మన వైఖరి మారిపోవచ్చు, కానీ దేవుని వాక్యం మారుతుందా? ఎప్పటికీ దేవుని వాక్యం మారదు, సజీవమైనది. మొట్టమొదటిగా దేవుని వాక్యం ఎలాంటిదంట? సజీవమైనది. రెండవదిగా ఏంటిదంట? దేవుని వాక్యము బలము గలది. దేవుని వాక్యం బలము, దేవుని వాక్యంలో ఉన్నటువంటి బలము ఎంత గొప్పదంటే దేవుని మాటలో ఎంతో శక్తి ఉందని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. ఈ శక్తి గల వాక్యాన్ని నీ హృదయంలో భద్రపరుచుకున్నావా ఈ సంవత్సరం అంతా? ఈ సజీవమైన వాక్యాన్ని నీ హృదయంలో భద్రపరుచుకున్నావా సంవత్సరం అంతా? తర్వాత మూడవది ఏంటమ్మా? ఆ బలము గలదే రెండంచులు కలిగినటువంటి ఎటువంటి ఖడ్గం. కాబట్టి రెండంచులు కలిగినటువంటి ఖడ్గం. రెండంచులు ఎవరెవరికి చూపిస్తున్నాయమ్మా? ఎవరికి చూపిస్తున్నాయి? చెప్పే నాకు, వినే మీకు కూడా దేవుని వాక్యం చూపిస్తుంది. కాబట్టి చెప్పే నా వైపు చూపిస్తుంది. ఇప్పుడు ఏం చెబుతుందంటే, ఒకవేళ మీ వైపు చూపిస్తే 5,000 4,000 ఎవరికెళ్ళి చూపిస్తున్నాయి? నాకెళ్ళి చూపిస్తున్నాయి. ఎందుకనంటే చెప్పే నువ్వు ఉన్నావా వాక్యంలో అంటే దేవుని వాక్యము హెచ్చరిస్తుంది. దేవుని వాక్యం, దేవుని వాక్యము మనసులో కీళ్లను, మూలుగును ఏం చేస్తుందంట? విభజించినంత మట్టుకు దూర్చు పనిచేస్తుంది. ఎక్కడి నుంచి ఎక్కడికి పోతుందంట దేవుని వాక్యము? ప్రాణమును, తర్వాత ఆ కీళ్లను, మూలుగును. మూలుగు ఎక్కడ ఉండిద్దమ్మా? మూలుగు ఎక్కడ ఉండిద్ది? అందరికీ తెలుసు. మూలుగు ఎక్కడ ఉండిద్ది? మనం ఇంట్లో చికెన్ తెచ్చుకొని వండుకొని పళ్ళానికి వేసి కొట్టుకుంటా పీల్చుకుంటాం. మీరు పీల్చుకుంటారో లేదో కానీ అలా అలవాటు ఉంది. అంటే ఆ మూలుగు దగ్గరికి పోతుంది దేవుని వాక్యం. అంటే దేవుని వాక్యం అంత ప్రభావం కలిగినది, దేవుని వాక్యం అంత శక్తి కలిగినది, దేవుని వాక్యము అంత ప్రాణాత్మలను, దేహమును, కీళ్లను విభజించినంత మట్టుకు దూరుచు హృదయముకు పోతుందంట. ఎక్కడికి పోతుందంట? హృదయము యొక్క తలంపులను, ఆలోచనలను శోధిస్తుంది దేవుని వాక్యం. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీకు వాక్యం మీద శ్రద్ధ ఉంటే వాక్యము నీ కీళ్లను, నీ మూలుగును నీ విభజించినంత మట్టుకు దూర్చు నీ హృదయంలోకి పోయి పనిచేస్తుంది. అదే ఒకవేళ వాక్యము మీద నీకు శ్రద్ధ లేదనుకో, వాక్యం అంటే పట్టింపు లేదనుకో, వాక్యం అంటే శ్రద్ధ కనపరచట్లేదనుకో, ఈ వాక్యం ఏం చేస్తుందంటే నా ఆత్మీయ జీవితాన్ని ఏ మాత్రము కూడా బాగు చేయదు. ఈ వాక్యం నా ఆత్మీయ జీవితాన్ని నువ్వు ఆలోచించు. నీ ఆలోచనలకు వెళ్ళేదిగా నువ్వు భావించాలి దేవుని వాక్యం. నీ యొక్క హృదయంలోనికి వెళ్ళేదిగా దేవుని వాక్యం భావించాలి. పైన చూసుకొని పైన మాటలతో మనం బాగు చేసుకోలేం. మన ఆత్మీయ స్థితిని, మన ఆత్మీయ గాయాన్ని మనము స్వస్థపరుచుకోలేము. ఈ రాత్రికాల సమయంలో దేవుని వాక్యం గురించి 3 విషయాలు నేను మీకు చెప్పి నేను ముగిస్తా. ఇప్పుడు నేను ఫస్ట్ చెప్పాను కదా, సంఘములో ఎవరుంటారంటే పాపము నిలిచి ఉంటుంది. ఈ సంఘము దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం. ఎక్కడుంది ఈ మాట? అపోస్తల కార్యములు 20 అధ్యాయము 28వ వచనం. అపోస్తల కార్యములు 20 అధ్యాయం 28వ వచనం. దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేని యందు అధ్యక్షులుగా ఉంచెనో ఆ యావత్తు మందను గూర్చి మిమ్మును గూర్చి జాగ్రత్తగా ఉండండి అని హెచ్చరిస్తున్నాడు అపోస్తలుడైన పౌలు. మొట్టమొదటిగా మనం చూస్తూ వస్తే దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించినటువంటి సంఘం.
ఇది సాదాసీదాగా వచ్చిన సంఘం కాదు. ఇదేదో పైన మాటలు చెప్తే వచ్చినటువంటి సంఘం కాదు. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘం. ఈ సంఘము ఒక శరీరం అని చెప్తాడు అపోస్తలుడైన పౌలు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం రండి, 23వ వచనం. ఆ సంఘము ఆయన శరీరము సమస్తమును పూర్తిగా నింపుచున్న వాని సంపూర్ణత. ఆ సంఘము ఎవరి శరీరం అంట? ఆయన శరీరం. ఇప్పుడు మనమందరం ఎవరి శరీరము చెప్పండి అమ్మా? మనమందరం ఎవరి శరీరము? ఆయన శరీరం. మరి శిరస్సు ఎవరు? శిరస్సు ఎవరు అన్న? శిరస్సు ఎవరమ్మ బ్రదర్? దేవుడు. కాబట్టి ఈ శిరస్సు ఈ శరీరము కలిసి ఉంటున్నాయా, విడివిడిగా ఉంటున్నాయా? ఎలా ఉంటున్నాయి? నేను చెప్పే వాటికి మీరు సమాధానం చెప్పాలా, ఎందుకంటే మీరు వాక్యం వింటున్నారో లేదో అర్థం కావాలి కదా నాకు. ఇప్పుడు శరీరము శిరస్సు కలిసి ఉంటున్నాయా, విడివిడిగా ఉంటున్నాయా? ఇప్పుడు శరీరము సంఘం అని చెప్పాడు కదా, శిరస్సు ప్రభువైన యేసుక్రీస్తు వారు అని చెప్పిన తర్వాత ఈ సంఘములో ఏం కనపడకూడదంట? డాగైనా, మచ్చైనా, కళంకమైనా, ఏ ముడత అయినా ఏం చేయకూడదంట? ప్రభు దృష్టిలో ప్రభు చూసినప్పుడు కనబడకూడదు. ఇప్పుడు శిరస్సు ఏది చెప్తే శరీరము అది చేస్తుంది. ఇప్పుడు చేతి మీద దోమ కొడుతుంది అనుకో, ఇక్కడ శిరస్సు చెబుతుంది ఏమని? నీ చేతి మీద ఏం కొడుతుంది? దోమ కొడుతుంది. దాన్ని ఏం చేయాలి? నువ్వు చంపు అని చెప్తా ఉంది. ఎందుకంటే అది లోపలకు ఆ రక్తం తాగుతూ ఉంది. ఇప్పుడు సంకేతం శిరస్సు ఇస్తుంది చేతికి. అలాగే ప్రభువైన యేసుక్రీస్తు వారు నీకు శరీరంలో సంఘముగా ఉన్న నీవు, శరీరం అనే సంఘంలో ఉన్న నీవు, సంఘంలో ఒక అవయవముగా ఉన్నటువంటి నీవు, సంఘంలో ఒక విశ్వాసిగా ఉన్నటువంటి నీవు, నేను, మనమందరంతో కూడా శిరస్సు అయినటువంటి ప్రభువైన యేసుక్రీస్తు వారు దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘముతో మాట్లాడుతున్నటువంటి మాటలు 3 మాటలు చెప్తా. సంఘములో ఏమున్నాయో, ఎటువంటి పాపాలు ఉన్నాయో ఈ రాత్రికాల సమయంలో మనం చూసుకొని మన ప్రార్థనలోకి, మనము ఒప్పుకోలులోకి మనం ప్రవేశిస్తూ నూతన సంవత్సరంలోకి మనం ప్రవేశిస్తాం. యాకోబు రాసిన పత్రిక రండి. మనందరికీ తెలిసినటువంటి మాటలే ఈ రాత్రికాలం మరోసారి మనం ధ్యానం చేసుకుంటాం. దైవసేవకులు అనేకసార్లు బోధించి ఉంటారు మీకు. 4వ అధ్యాయం యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 17వ వచనం. కాబట్టి మేలైనది చేయనెరిగియు అలాగ చేయని వానికి, ఇప్పుడు ఏందంట పాపము? మేలైనది చేయనెరిగియు అలాగూ చేయని వానికి ఏం కలుగుతుందంట? పాపము కలుగుతుందంట. అంటే ఇప్పుడు మనం మేలు చెయ్యకపోవడం కూడా ఏంటంట? పాపమా కాదా? మన కీడు చేసిన వాళ్ళకు కూడా మనం ఏం చేయాలంట? మేలు చేయాల. అది దేవుని వాక్యం చెప్తా ఉంది. ఇప్పుడు సౌలు దావీదుకు కీడు చేశాడా లేదా? కీడు చేశాడా లేదా? కానీ దావీదు సౌలు కీడు చేశాడా? ఏ రోజు కూడా సౌలును చంపుదామని దావీదు ఏమాత్రం అనుకోలేదు. అవకాశం వచ్చింది, సౌలును చంపడానికి అవకాశం వచ్చింది దావీదుకి. అయితే సౌలుని ప్రేమించాడు. కానీ సౌలే దావీదుకి ఏం చేశాడంట? కీడును తలపెడుతూ వచ్చిన అనేక సార్లు చంపాలన్న ప్రయత్నం చేశాడు. మేలు చేయాలని ఏమాత్రము కోరుకోలేదు. దేవుడు సౌలును కోరుకున్నాడు. బెన్యామీను గోత్రములో ఒక అల్పమైనటువంటి గోత్రములో నుండి సౌలును రాజుగా చేస్తే సౌలు దేవుని హృదయానుసారుడైన దావీదు ఎడల కఠినమైన కీడును తలపెడుతూ వచ్చిన. అంత మాత్రమే కాదు, దావీదు సౌలుకి కీడు చేయలేదు, సౌలు కుటుంబానికి కూడా ఏం చేయలేదంట? కీడు చేయలేదంట. ఎందుకు కీడు చేయలేదంటే దావీదు ఒకటే మాట నేను చెప్తా. దావీదు దేవునికి ఎలాంటి వాడంట? చెప్పండమ్మ గట్టిగా. ఎవరంట దావీదు దేవునికి? హృదయానుసారుడు. అంటే హృదయానికి హత్తుకొని పోయేవాడు దావీదు దేవునికి. అంతలా దేవుడు సౌలు కుటుంబానికి మేలు చేస్తా వచ్చినాడు. ఏమాత్రము కూడా కీడు చేయలేదు. అంత మాత్రమే కాదు, యోనాతా ఇప్పుడు చూపించాలంటే మీకు సమయం సరిపోదు. ఎందుకంటే మీరు ఒప్పుకోలు ప్రార్థన చేసిన తర్వాత మళ్ళీ ఆ పాట ఉండిద్ది, ఆరాధన వర్తమానం ఉండిద్ది,
మనకు సమయం ఎక్కువ లేదు కాబట్టి మీకు రెఫరెన్సులు చూపించలేదు. సౌలు ఒకానొక దినమున చంపబడ్డాడు. తన పాపాన్ని బట్టి, తన అవిధేయతను బట్టి, తన అక్రమాన్ని బట్టి, తను తప్పిపోయిన విధానాన్ని బట్టి, అవిధేయతను చూపిస్తూ వచ్చిన దాన్ని బట్టి సౌలు యుద్ధంలో ఏమైపోయాడంట? చనిపోయాడు. చనిపోయిన తర్వాత ఇప్పుడు యోనాతానుకు పుట్టిన కుమారుడు ఉన్నారు. ఎవరు ఆయన పేరు? ఎవరైనా? మెఫీబోషెతు. దావీదు అని ఉండదు. ఒకవేళ అంటానికి అవకాశం ఉంది, ఓరి నాయన మీ తాత నాకు చాలా కీడు చేశాడు, నేనెందుకు నీకు మేలు చేయాలనుకున్నాడా? యోనాతానును బట్టి ఉపకారము చూపుటకు సౌలు కుటుంబంలో ఎవడైనా ఒకడు ఉన్నాడని ఆరాధించాడు. గొప్ప రాజు అయిపోయాడు దావీదు. మరి ఆ రాజరికం చేసేవాడికి ఎవరు గుర్తొచ్చారు? యోనాతానుకు పుట్టినటువంటి కుమారుడు కానొచ్చాడు, మెఫీబోషెతు కానొచ్చాడు. మెఫీబోషెతు కీడు చేయలేదు దావీదు. ఏం చెప్పాడు? సదాకాలం నా బల్ల యొద్ద నువ్వు భోజనం చేస్తావని చెప్పి సౌలు భూమి అంతా, తన పితడు భూమి అంతా దావీదు తీసుకోకుండా ఎవరికి ఇచ్చాడు? మెఫీబోషెతుకి ఇచ్చాడు. మెఫీబోషెతుకి ఇచ్చాడు. అది మేలైనది చేయనెరిగియు అలాగూ చేయని వానికి ఏం కలుగుతుందంట? పాపము కలుగుతుంది. మేలు చెయ్యకపోవడం కూడా సంఘములో ఏంటిదంట? అది పాపమే. పాపమే. మనం మేలు చేసే వాళ్ళకే మనం మేలు చేస్తే ఉపయోగం ఉందా? యేసు ప్రభువారు అలా చేశాడా? యేసు ప్రభువారు అలా చేయలేదు కదా. యేసు ప్రభు వారికి మనం దూరస్థులమైనప్పటికీ, యేసు ప్రభు కీడు చేసినప్పటికీ, సమీపంలో రాలేకపోయినప్పటికీ యేసు ప్రభు మన కోసం సిలువలో ఏం చేశాడంట? రక్తాన్ని క్రయముగా చెల్లించాడు. ఇది యేసు ప్రభు వారి ప్రేమ. ఇది యేసు ప్రభు వారు చూపించేటువంటి మేలుకరమైనటువంటి మార్గము. ఇప్పుడు మనము కీడు చేసేవాళ్ళకు కూడా ఏం చేయాలంట? మేలు చేసేవారం ఉండాలి. ఒకవేళ ఈ సంవత్సరం అంతటిలో సంఘములో నీ సాటి సహోదరునికి, సాటి సహోదరికి కీడు చేసావా, మేలు చేసావా? కీడు అనేది పలు రకాలుగా చూపిస్తూ ఉంది. కీడు అనేది పరిపరి విధాలుగా చూపిస్తూ ఉంది. అవన్నీ నేను ఇప్పుడు చెప్పను. కానీ నువ్వు ఏ కీడు చేశావో ఈ రాత్రికాల సమయంలో దేవుని వాక్యం నీ దగ్గరకు వచ్చి నిన్ను దర్శించి, నిన్ను సంధించి, నిన్ను బలపరిచే దేవుని వాక్యం దగ్గరకు వచ్చినప్పుడు దేవుడు నీకు గుర్తు చేస్తాడు. కీడు చేస్తున్నావేమో, మేలు చేయడానికి ప్రయత్నించు. ఒకవేళ కీడు చేసావేమో, ప్రభువా నా సాటి సహోదరునికి నేను కీడు చేశానేమో, కీడు చేశానేమో కాదు, క్షమించని ప్రభు పాదాల మీద పడు, ప్రభువును వేడుకో. ప్రభు క్షమించుటకు ఏ మనసు కలిగిన వాడంటే ఆయన సిద్ధ మనస్సు కలిగినటువంటి దేవుడు. ఒకవేళ మనుషులు క్షమించరేమో మనం చేసిన పాపాలు, మన సాటి సహోదరులు క్షమించలేమో, మన బంధువులు క్షమించరేమో, మన అన్నదమ్ములు క్షమించరేమో, మన అక్క చెల్లెండ్రులు క్షమించరేమో, మన తల్లిదండ్రులు క్షమించరేమో, మన తోబుట్టులు క్షమించరేమో, మన స్నేహితులు క్షమించరేమో, మన ఇరుగు పొరుగు వారు క్షమించరేమో. కానీ క్షమించే ఒక ఆయన ఉన్నాడు. నేను క్షమించుటకు నేను సిద్ధ మనస్సు గలవాడను. ప్రభు నన్ను క్షమిస్తాడా అని అనుకుంటున్నారేమో. దానికి రుజువు ఏందో చెప్పమంటారా? ప్రభు నిన్ను క్షమిస్తాడని చెప్పడానికి ఈ సమయం వరకు దేవుడు మనల్ని ఏం చేశాడు? సజీవులుగా ఉంచాడు. అదే రుజువు. ప్రభు నిన్ను, నన్ను, మనందరినీ క్షమించడానికి ఈ 2025 సంవత్సరం అంతా కూడా దేవుడు కాపుదల భద్రతలో ఉంచి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రభు ఇంకా నా బిడ్డ నా దగ్గర సరి చేసుకునేదేమో, ఇంకా నా బిడ్డ నా దగ్గర సరి చేసుకుంటాడేమో. ప్రభు వేచి ఉన్నాడు. ప్రభు దినమంతా ఏం చేస్తున్నాడట? చేతులు చాపి పిలుస్తూ ఉన్నాడు. లోబడినోళ్ళని ప్రజల వైపు ఏం చేస్తున్నాడంట? దినమంతయు చేతులు చాచి పిలుస్తూ ఉన్నాడు. చేతులు చాచి పిలుస్తాను. ఆ ప్రభు ప్రేమను వదిలేసుకుంటావా? మేలు చేయక కీడు చేసావేమో. ప్రభు దగ్గర పశ్చాత్తాపంతో ప్రభు పాదాల మీద పడు. రెండవదిగా చూస్తాం రండి, రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం. రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం చివరి మాట చదవండి అమ్మా. అనుమానించువాడు తినేడల విశ్వాసము లేకుండా తినును కనుక దోషి అని తీర్పునందును. విశ్వాసమూలము కానిది ఏదో ఏందంట? ఇంకోటి, ఒకటి మేలు చేయకపోవటము పాపం. రెండవది ఏంటంట? విశ్వాసమూలము కానిదేదో పాపము. మనం ఇదంతా చదవము కానీ 23వ వచనం అంతా వివరించను కానీ ఆ ఒక్క మాట మనం చదువుకుందాం.
చూసాం, చదువుకున్నాం, కానీ ఈ ఒక మాట మనం చూస్తాం. విశ్వాస మూలము కానిది ఏదో అది పాపము. ఏమిటి విశ్వాసము? అది కరెక్ట్గా చెప్పారు. విశ్వాసం అంటే ఏంటి? ఎబ్రీ 11:1 ఏం చెప్పాడింది? విశ్వాసం అనేది నిరీక్షించే వాటి యొక్క నిజస్వరూపం. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట అసాధ్యం. విశ్వాసము లేకుండా దేవుని దగ్గరికి రావటం కూడా అసాధ్యం. కాబట్టి విశ్వాసం ఉందా? నీలో విశ్వాసాన్ని ఈ సంవత్సరం అంతా కాపాడుకున్నావా? అపోస్తలుడైన పౌలు అన్నాడు కదా, ఏమన్నాడు? విశ్వాసమును ఏం చేశాడంట? నువ్వు ఏదేదో కాపాడుకొని ఉంటావు. నీ ఆస్తులు, నీ అంతస్తులు, నీ డబ్బు, నీ బ్యాంకు బ్యాలెన్స్, నీకున్న సమస్తము, నీ ఇల్లు, నీ పిల్లలను, నీ యొక్క సమస్తాన్ని కాపాడుకున్నావేమో ఈ 2025 సంవత్సరం అంతా కూడా. అయితే విశ్వాసాన్ని కాపాడుకున్నావా? విశ్వాసము లేకపోవడము కూడా ఏమని చెప్తున్నాడు భక్తుడు? పాపం అని చెప్తా ఉన్నాడు. విశ్వాసాన్ని కాపాడుకో. విశ్వాసం ఉంచలేదా ఇంతకాలము? ప్రభువుని నమ్మి కూడా పైకి భక్తి గల వారి వలె ఉంటూ దాని శక్తిని ఆశ్రయించలేని దౌర్భాగ్యకరమైన పరిస్థితుల్లో జీవించావేమో. ప్రభువుని అడుగు ఈ రాత్రికాల సమయంలో. ప్రభు క్షమిస్తాడు. కాబట్టి విశ్వాస మూలము కానిదేదో పాపం. అసలు విశ్వాసం అంటే ఎవరిని గురించి చెప్పుకోవచ్చు మనము? మొట్టమొదటిగా అబ్రహాము గురించి చెప్పుకోవచ్చు. కాబట్టి అబ్రహాము ఎవరికి తండ్రిగా ఎంచబడ్డాడంట? విశ్వాసులకు తండ్రిగా ఎంచబడ్డాడంట. ఆ విశ్వాసమే అబ్రహామును ఏం చేసిందంట? గొప్ప ధనవంతునిగా చేసిందంట. ఆ విశ్వాసమే అబ్రహాము నిరీక్షణతో ఎదురు చూసేటట్టు చేసింది. ఆ విశ్వాసమే తన సొంత కుమారుని మోరియా పర్వతం మీదకి తీసుకుపోయేటట్టు చేసింది. బలి అర్పించడానికి చెయ్యి ఎత్తేటట్టు చేసింది. ఆ విశ్వాసమే లేకపోతే ఇశ్రాయేలు ప్రజలు 12 గోత్రాలు వచ్చేవాళ్ళు కాదు. అబ్రహామును బట్టి ఏం చేశాడంటే ఇశ్రాయేలు ప్రజలు 12 గోత్రాలను ప్రభు ఏర్పాటు చేసి లక్షల మంది కాల్బలం దేవుడు తయారు చేస్తూ వచ్చాడు. ఒక్క వ్యక్తే ప్రభువునందు విశ్వాసం ఉంచితే ఎంత గొప్ప కార్యములు చేయగలుగుతూ వచ్చినాడు. ఒక్క వ్యక్తి ద్వారా దేవుడు గొప్ప కార్యములు చేయగలుగుతాడు. కాబట్టి బైబిల్ గ్రంథములో 10 మంది కలిసి రాలేదు ఎక్కడ కూడా. యెరూషలేము పడదోయబడినప్పుడు, అగ్నితో కాల్చబడినప్పుడు, అగ్నితో గుమ్మాలన్నీ కాల్చబడినప్పుడు, పడద్రోయబడినప్పుడు ఒక్కడే లేచాడు. ఎవరా వ్యక్తి? ఎవరమ్మా వ్యక్తి? నెహెమ్యా ఒక్కడే లేచాడు. విశ్వాసముతో అబ్రహాము దేవుని పిలుపుకు లోబడ్డాడు. విశ్వాసముతో ఆటంకాలు వచ్చినా, అవమానాలు వచ్చినా, పరిస్థితులు వ్యతిరేకంగా ఉన్నా నెహెమ్యా యెరూషలేము గోడలు కట్టడానికి ఆ దేశం నుండి తన దేశానికి యెరూషలేముకు వచ్చాడు. విశ్వాసాన్ని బట్టే ఈ దినాల్లో చెప్పాలో మనందరికీ తెలుసు. ఎవరైనా ఆ దైవజనుడనైనా భగత్ సింగ్ గారు, ఆయన ఒక్కడే వచ్చాడు. లక్షల మంది విశ్వాసులను ప్రభు తయారు చేస్తూ వచ్చాడు. కేవలం లోబడటం మాత్రమే. నువ్వు ప్రభువుకు లోబడితే ఆ విశ్వాసాన్ని ప్రభువు నీకు అనుగ్రహిస్తాడు. నువ్వు ప్రభువుకు లోబడకపోతే ఆ విశ్వాసం నీలో ఉండదు. అపవాది శత్రువైన సాతానుడు గర్జించు సింహములాగా ఏం చేస్తున్నాడంట? వెదకుచూ తిరుగులాడుచున్నాడు. వాడి పని ఏంటంటే విశ్వాసంలో నుండి విశ్వాసాన్ని ఎత్తుకొని పోవడమే, విశ్వాసం లేకుండా చేయటమే. విశ్వాసం లేదనుకో వాళ్ళు ఏమంటారు బ్రదర్? విశ్వాసం లేని వాళ్ళు ఏమంటారు? అవిశ్వాసులు అంటారు. కాబట్టి విశ్వాసం అనేది చాలా ప్రాముఖ్యం. కాబట్టి విశ్వాసం మూలం కానిదేదో అదేమంటున్నాడు? పాపము. కాబట్టి ప్రభునందు విశ్వాసగా, అందుకే మన సువార్త చెప్పేటప్పుడు చివరిలో ఒక వాక్యం చెప్తా. ఏ వాక్యం అది? ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందు. కాబట్టి ప్రభు ఈరోజు విశ్వాసం లేదు. నిజముగా ఎవరిలో విశ్వాసం లేదు. చాలామంది అనుకుంటున్నారు, ఎవరితో సాటి విశ్వాసతో పోల్చుకుంటున్నారు ప్రతి ఒక్కరూ. ఆ విశ్వాసి అలా వంకరతనంతో జీవిస్తూ ఉంటే నేను అలా జీవిస్తే తప్పేంటి అనుకుంటున్నారు చాలామంది. కాదమ్మా, కాదు, తప్పు అది. దేవుడు
ఎవరిని కోరుకుంటాడంటే ప్రభువునందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారినే కోరుకుంటాడు. కాబట్టి ఒక వ్యక్తితో మనం పోల్చుకోకూడదు, ఒక సహోదరుడితో మనం పోల్చుకోకూడదు. మనకు ముందు మాదిరి ఉన్నారు. ఎవరైనా ఆయన ప్రభు అయినా యేసుక్రీస్తు. విశ్వాసం అనే మాదిరికరమైన జీవితాన్ని మన కొరకు ఉంచిపోయాడు. ఆ మాదిరికరమైన జీవితంలో నిన్ను నువ్వు పరీక్షించుకో, వ్యక్తిగతంగా పరీక్షించుకో. ఒకళ్ళని విమర్శించబాకు. పరిసైడులాగా ఆ వ్యక్తి విశ్వాసంలో లేడు కదా, ఆ వ్యక్తి నమ్మకంగా లేడు కదా, ఆ వ్యక్తి 30 సంవత్సరాల నుంచి సీనియర్, 30 సంవత్సరాల నుంచి విశ్వాసి, ఆయనే తప్పిపోతే నేను తప్పిపోవడం గొప్ప విషయమా అని అనుకుంటాం. కాబట్టి ఆ వ్యక్తిని చూడడు ప్రభు. నువ్వు ప్రభువుని ఎంత విశ్వాసం ఉంచుతావో ఆ విశ్వాసాన్ని ప్రభు చూస్తాడు. మనుషులేమో పై రూపాన్ని చూస్తారు, ప్రభు ఏం చూస్తాడంట? హృదయాన్ని చూస్తాడు. నీ హృదయంలో విశ్వాసం ఉందా? నీ హృదయంలో మేలు చేసే స్వభావం ఉందా? అయితే ప్రభు దగ్గర పశ్చాత్తాపడు, ప్రభు క్షమిస్తాడు. మనం ఇందాక చెప్పుకున్న ప్రభు క్షమించుటకు ఏ మనసు కలిగిన వాడంట? సిద్ధ మనస్సు కలిగినటువంటి దేవుడు. మూడవదిగా చివరిగా ఒక మాట చెప్పి నేను ముగిస్తా. మొదటి సమూయేలు గ్రంథము 12వ అధ్యాయం. మొదటి సమూయేలు 12వ అధ్యాయము 23వ వచనం. నా మట్టుకు నేను మీ నిమిత్తము ప్రార్థన చేయటం మానుట వలన యెహోవాకు విరోధముగా పాపము చేసిన వాడు నగుదును, అది నాకు దూరం మగును గాక. కానీ శ్రేష్టమైన చక్కని మార్గమును మీకు బోధింతును. కాబట్టి మూడవదిగా ఏం పాపం అంట? ఒకటి ఏం చెప్పానమ్మా? ఫస్ట్ది మేలు చేయకపోవడము పాపం. రెండవదిగా విశ్వాసమూలము కానిది పాపము. మూడవదిగా ఏంటంట? ప్రార్థన చేయకపోవడము కూడా పాపమే. మందిరం పేరే బేతనియా ప్రార్థన. బేతనియాలో ఉన్నటువంటి విశ్వాసి ఈ 2025 సంవత్సరం అంతా కూడా ప్రార్థించావా నువ్వు? ప్రభు నీ సాటి సహోదరుని కోసము, నీ సాటి సహోదరి కోసము ప్రార్థించావా? సంఘం కోసం ప్రార్థించావా? సేవకుని కుటుంబం కోసం ప్రార్థించావా? నీ ఆత్మీయ స్థితిని బాగుపరుచుకునే దాని కొరకు ప్రార్థించావా? నీ పిల్లల కోసం ప్రార్థించావా? నీ ఇంటిలో కుటుంబ ప్రార్థన ఉందా? కుటుంబ ప్రార్థన చేసుకునే వాళ్ళు చేయి పైకి చూపిస్తారా? దయచేసి క్షమించండి అడుగుతున్నానని. ఎంతమంది కుటుంబ ప్రార్థన చేసుకు? ఈనాడు సంఘములో దించండి అమ్మ, 2 సహోదరులు ఎత్తారు, కుటుంబ ప్రార్థన చేసుకుంటున్నారు. ఇంతమంది ఉన్నారు, ఇన్ని కుటుంబాలు మందిరంలో ఉన్నాయి, ఒక్క ఇంటిలో కుటుంబ ప్రార్థన లేదు. కుటుంబ ప్రార్థన చేసుకోకపోవడం కూడా ఏమంటున్నాడు భక్తుడు? పాపము. నా మట్టుకు నేను మీ నిమిత్తము ప్రార్థన చేయకపోతే పాపము అంటాడు. ఎందుకు పాపము? ఎందుకు ప్రార్థన అవసరం మనకి? ఎందుకు ప్రార్థన అవసరము? భౌతికంగా ప్రార్థన అవసరము, ఆత్మీయంగా ప్రార్థన అవసరము. ఇర్మీయా గ్రంథము 9వ అధ్యాయము 21వ వచనం. ఇర్మీయా గ్రంథము 9వ అధ్యాయము 21వ వచనము. వీధులలో పసిపిల్లలు లేకుండాను, రాజమార్గములలో యవ్వనులు లేకుండాను వారిని నాశనము చేయుటకై మరణము మన కిటికీలను ఎక్కుచున్నది, మన నగరులలో చాలమ్మ. ఎందుకు ప్రార్థన అవసరం అంటే, ఎందుకు ప్రార్థన? వీధుల్లో పసిపిల్లలు లేకుండా, తర్వాత రాజమార్గాల్లో యవనులు లేకుండా మరణం ఏం చేస్తుందంట? మరణముకి కనికరము లేదు. మరణానికి ఏం లేదంట? కనికరము లేదు. వీడు చిన్న పిల్లవాడే, వీడు 6 నెలల పసిపిల్లవాడే, వీడు 12 సంవత్సరాల పిల్లవాడే, వీళ్ళు 20 సంవత్సరాలు యవనస్తులే అని కనికరం ఉందా మరణానికి? అందుకే మరణం అనేది ఏం చేస్తుందంట? దేవుని వాక్యం ఏం చెప్తుంది, నా సొంత మాటలు కాదు, దయచేసి చదవండి. వారిని నాశనము చేయుటకై మరణము మన కిటికీలను ఎక్కుచున్నది. ఏం ఎక్కుతా ఉందంట? మరణం ఎక్కుతా ఉంది. నాశనము చేసేది మరణం.
వీధుల్లో పసిపిల్లలు లేకుండా, రాజమార్గాల్లో ఎవరూ లేకుండా మరణం కిటికీలను ఎక్కి తొంగి చూస్తా ఉంది. ఈ 2020 సంవత్సరాల్లో ఎన్ని మరణాలు చూసామో మనము, ఎన్ని ప్రమాదాలు చూసామో మనము, ఎన్ని అసంఘటన కార్యాలు చూసామో మనము. ఎవరైనా అనుకున్నారా జరుగుతాయని? విమానం కూలి 350 మంది చనిపోతారని ఎవరైనా అనుకున్నారా? ఎవరైనా ఆలోచన చేశారా? పెద్ద పెద్ద లక్షాధికారులు, కోటీశ్వర్లు విమానంలో లండన్ దేశానికి ప్రయాణమైపోతా ఉన్నారు చాలామంది. గొప్ప గొప్ప ఉద్యోగాలు చేయాలని, ఒక మంచి హాస్పిటల్ చూసుకోవాలని ఒకరు, పిల్లలు చదివించుకోవాలని ఒకరు, లండన్లో మంచి దేశంలో మంచిగా స్థిరపడాలని ఎంతోమంది ఆలోచన చేసి ఫ్లైట్ ఎక్కారు. ఫ్లైట్ ఏమైపోయింది? కొద్ది నిమిషాల్లోనే ఏమైపోయింది? అగ్ని ప్రమాదం జరిగి 350 మంది ఆ హాస్టల్ మీద పడింది. హాస్టల్లో ఉన్నటువంటి యవనస్తులైనటువంటి ఆడపిల్లలు, మగపిల్లలు ఏమైపోయారు? అందరూ కూడా కాలి బూడిదైపోయారు. నీ ప్రార్థన ఏముంది? నీ ప్రార్థన ఉందా? అందుకే 1 తిమోతి 2వ అధ్యాయం 1వ వచనంలో అపోస్తలుడైన పౌలు అంటాడు, మనం సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకు, రాజుల కొరకును, అధికారుల కొరకును విజ్ఞాపనలను, ప్రార్థనలను, యాచనలను, కృతజ్ఞతాస్తుతులు చేయవలనని ఏంటంటే ఏం చేస్తున్నారంట? ఎవరి కోసం ప్రార్థన చేయాలంట? మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగా సుఖముగా బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా ఎవరి కొరకంట? నువ్వు అనుకోవచ్చు, అన్న నా కుటుంబం కోసమే నేను ప్రార్థన చేసుకోవట్లేదు, ఇక మనుషులందరి కోసం నేను ఏం చేస్తాను అని నువ్వు అనుకుంటున్నావే. నీ కుటుంబ ప్రార్థన ఉండాలి, రెండవదిగా సంఘ ప్రార్థన ఉండాలి, మూడవదిగా మనుషులందరి కొరకు చేసేటువంటి ప్రార్థన ఉండాలి. ఈ 2020 సంవత్సరంలో నువ్వు ఎంతమంది కోసం ప్రార్థన చేసావు? దేశం కోసం ప్రార్థన చేసావా? దేవుని వాక్యం చెబుతుంది, మనం నెమ్మదిగా సుఖముగా బతకాలంటే మనుషులందరి కొరకు మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయకపోవడం ఏం చెప్తున్నాడు? పాపం. కాబట్టి 3 రకాలైనటువంటి పాపాల గురించి ఈ రాత్రికాల సమయంలో మీకు నేను వివరిస్తూ వచ్చిన. దేవుడు నాకు ఇచ్చినటువంటి జ్ఞానాన్ని బట్టి, ఇంకా పెద్ద పెద్ద వారు ఇంకా బాగా వివరిస్తారేమో. అయితే దేవుడు నాకు ఇచ్చినటువంటి జ్ఞానాన్ని బట్టి, దేవుడు నాకు ఇచ్చినటువంటి నడుపుదలను బట్టి మీకు వివరిస్తూ వచ్చిన. అయితే ఏ పాపము నీ కుటుంబంలో తాండవం చేస్తూ ఉంది? 3 రకాలైన పాపాలు ఉన్నాయి. మేలు చేయని పాపము, రెండవది విశ్వాసమూలం కాని పాపము, మూడవది ప్రార్థన లేని పాపాలు లోకంలో లేవు. ఎక్కడున్నాయంట? ఎక్కడున్నాయని చెప్పాను? సంఘములో ఉన్నాయి. ఈ సంఘం ఏమని చెప్పాను? దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం. యేసు ప్రభువుకే ప్రార్థన అవసరమైంది. మత్తయి సువార్త 4వ అధ్యాయంలో చూస్తే యేసు ప్రభువారు ఎన్ని రోజులు ఉపవాసం ఉన్నాడంట? 40 రాత్రులు 40 పగళ్ళు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే ఎవరు వచ్చారంట? ఆయన దగ్గరికి దేవదూత వచ్చారా? రండి, ఒక్క మాట చూసి నేను ముగిస్తాను. రండి, మత్తయి సువార్త 4వ అధ్యాయము మొదటి వచనమా. అప్పుడు యేసు అపవాది చేత శోధించబడుటకు ఆత్మ వలన అరణ్యమును కొనిపోబడెను. 40 దినములు 40 రాత్రులు ఉపవాసముండిన పిమ్మట ఆయన ఆకలి కొనగా ఆ శోధకుడు ఆయన వద్దకు వచ్చి, నువ్వు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళు ఏం చేయమంటున్నాడు? రొట్టెలు. ఎవరు వచ్చారు ఆయన దగ్గరికి ప్రార్థన చేస్తే? శోధకుడు వచ్చాడు. శోధకుడు అంటే ఎవరు? సాతానుడే వచ్చాడు ఆయన కాడికి. ఎందుకు వచ్చాడు? ఉపవాసం ఉండి ప్రార్థన చేసిన యేసు ప్రభు దగ్గరికే శోధకుడు వచ్చి, నువ్వు 40 రోజుల నుంచి తిండి లేదు, నీకు ఒక ఇడ్లీ ముక్క తీసుకోవాలా, ఒక రొట్టె ముక్క తీసుకోవాలా, నువ్వు ప్రార్థనలో ఉన్నావు, నువ్వు దేవుని కుమారుడువేగా, నీ కిందకు పోతే ఆహారం వచ్చింది కానీ ఇప్పుడు నీరసం వచ్చి పడిపోతావేమో, ఇదిగో ఈ రాళ్ళు ఏం చేసుకోమన్నాడు? రొట్టెలుగా చేసుకో.
రొట్టెలుగా చేసుకో. యేసుప్రభువు ఏం చెప్పాడు? మనుషుడు రొట్టె వలన కాదు కానీ దేవుని నోట నుంచి వచ్చే మాట వలన జీవిస్తాడు. ప్రార్థన ఎందుకు అవసరం అంటే నీ ఆత్మీయ జీవితంలో, నీ వ్యక్తిగత జీవితంలో నీకు శోధన రాకుండా. సంఘంలో ఎందుకు ప్రార్థన అవసరం అంటే దేవుడు అన్ని సమృద్ధిగా ఇచ్చాడు కదా హెబ్రోన్లో, హైదరాబాద్ హెబ్రోన్లో. కానీ ఎందుకు ప్రతిరోజు మీటింగులు జరుగుతాయి, ప్రతిరోజు ప్రార్థనలు జరుగుతాయి? ఎందుకని? శోధకుడు వచ్చి శోధిస్తాడేమో, అయినా శోధిస్తున్నాడు. అంతా ఉండబట్టే అంతంత మాత్రంగా ఉంది మన హెబ్రోను సహవాసం. ఆ కొద్ది కూడా లేదనుకో ఏమైపోయింది? చిన్న భిన్నమైపోయింది మన హెబ్రోను సహవాసం. ఇప్పటికీ మన హెబ్రోను సహవాసంలో ప్రార్థించే వాళ్ళు ఉన్నారు, వేళ్ల మీద లెక్కేసుకోవచ్చు వాళ్ళని. కనబడకుండా దాగి ఉండి ప్రార్థన చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి నీ నా ఆత్మీయ జీవితంలో ప్రార్థన ఉందా? ప్రార్థన లేకపోవడం పాపమని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. దేవుని మాట ఇది, దేవుని వాక్యం ఇది. నిన్ను శోధిస్తుంది, నీ అంతరంగం దగ్గరకు వస్తుంది. నిన్ను శోధించి నీలో ఉన్నటువంటి బలహీనతను, నీలో ఉన్నటువంటి పాపమును, ఆజ్ఞాతిక్రమే పాపం అంట, పాపం వలన వచ్చు జీతము మరణం అంట. ఇంకా చాలా రకాలైన పాపాలు ఉన్నాయి. అయితే నేను 3 పాపాల గురించి నేను మీకు చెప్తూ వచ్చిన. అయితే నీలో ఒకవేళ చెప్పిన వాటిలో కాకుండా ఇంకా ఏమైనా ప్రభు నీ దగ్గరికి తీసుకొని వస్తే, నీ మనసుకు తీసుకొని వస్తే, నీ దృష్టిలోనికి తీసుకొని వస్తే, ఆయన గాయపడిన చేతులు, మేకులు కొట్టించుకున్న చేతులు, ముండ్ల కిరీటం పెట్టుకున్నటువంటి శిరస్సు, కన్నుల వెంబడి కన్నీరు, బాధతో నీ వైపు చూస్తున్నటువంటి ప్రభువును నిర్లక్ష్య పెట్టబాకు, త్రోసివేయబాకు. ఈ దినం నీది కావచ్చు, రేపు మనది కాకపోవచ్చు. చూడండి, ఒక ఫ్రిడ్జ్ కొంటే గ్యారంటీ వస్తుంది, ఒక టీవీ కొంటే గ్యారంటీ ఇస్తున్నాడు, ఒక ఫ్యాన్ కొంటే గ్యారంటీ ఇస్తున్నాడు. ఈ మౌత్, ఈ మైక్ గ్యారంటీ ఉంది, ప్రాణానికి గ్యారంటీ ఉందా? చెప్పే నాకు కూడా లేదు అనుకుంటున్నారేమో, ఎవ్వరికి లేదు. అయితే సిద్ధపాటు అనేది మనకు చాలా అవసరం. ప్రార్థనలో సిద్ధపాటు కలిగి ఒప్పుకొని ప్రార్థన చేస్తాం. అతిక్రమం దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు ఏం పొందుతాడంట? కనికరం పొందాడంట. దేవుడి వాక్యం మన కొరకై దీవించును గాక.